అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యష్మి కూడా ఒక పోస్ట్ అయితే రీసెంట్‌గా చేశారండి. అది కావ్యాన్ని ఉద్దేశించిందా అన్నట్లుగా ఉంది ఆ పోస్ట్ చూస్తుంటే. అది చూసిన వాళ్ళందరూ కూడా అలాగే అంటున్నారు. ఆ పోస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ముందైతే వీడియోనైతే లైక్ చేసేయండి. ఎక్కడ కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవైపు నిఖిల్ కూడా చాలా హింట్లు ఇస్తూనే ఉన్నాడు. విడిపోయాము నేను కావ్య అని చెప్పినట్లు. అందుకు తగ్గట్లుగానే యష్మినైతే 'కిరాక్ బాయ్స్ కిలాడి' గారి షోకైతే తీసుకొచ్చినట్లయితే నెటిజన్‌లయితే భావిస్తున్నారు. ఈ హింట్‌తో అయితే పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. కానీ అభిమానులకనైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు నెటిజన్‌లయితే. యష్మినైతే 'కిరాక్ బాయ్స్ కిలాడి' గారి షోకి నిఖిల్ అయితే తన బెస్టీగా తీసుకొచ్చిన తర్వాత ఈ పోస్టులయితే ఎక్కువైనాయనే చెప్తున్నారు. అదేంటంటే కావ్య 'ముమ్మాస్ బాయ్స్ మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి ముందు' అని చెప్పేసైతే పోస్టులయితే చేశారు. ఇవన్నీ కావ్య ఎందుకు చేసిందో కానీ చాలామంది మటుకు నిఖిల్ కోసం, యష్మి కోసం ఇలా కావాలని చేసిందనైతే చాలామంది అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడైతే యష్మి అయితే ఒక పోస్ట్ అయితే చేశారు. వెన్ యూ సీ ఎవ్రీ అదర్ పర్సన్ బీయింగ్ లవ్డ్ బై దేర్ పార్ట్నర్ బట్ రియలైజ్ హౌ అన్లక్కీ యు ఆర్ ఇన్ లవ్ అని అయితే చేశారు. అంటే ఎవరైనా ప్రేమించిన వ్యక్తి వాళ్ళతో కాకుండా పక్కన వాళ్ళతో క్లోజ్‌గా ఉంటే ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానీ ఎంత అన్‌లక్కీయో అని చెప్పి పోస్ట్ అయితే చేశారు కదా యష్మి. అంటే ఈ ఉద్దేశం ఎవరిని ఉద్దేశించిందంటారు ఈ పోస్ట్ అయితే? కావ్య ఏం పోస్ట్ చేసినా అది యష్మి గురించి, నిఖిల్ గురించని, నిఖిల్ పోస్ట్ చేసినా అది కావ్య గురించే అని, మరి యష్మి ఈ పోస్ట్ అయితే అసలు నెటిజన్లు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న నిఖిల్ కావ్య విషయం, లవ్ విషయంలో సంబంధించిందే అని చెప్పేసైతే చాలామందైతే అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది ఈ పోస్ట్ గురించైతే. మరి యష్మి అయితే ఈ పోస్ట్ అయితే ఎవరిని ఉద్దేశించింది చేసిందో కానీ, అది ఎవరికైనా కనెక్ట్ అయితే గనక వాళ్ళ నుంచి కూడా ఇలాంటి పోస్టే ఒకటి వచ్చే అవకాశం కూడా ఉంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు వాళ్ళని కనెక్ట్ అయితే గనక వాళ్ళైతే ఆ పోస్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఏమో ఎవరిని ఉద్దేశించిందో ఏమో క్లారిటీ లేకుండా మనమైతే ఏం మాట్లాడలేము. మరి ఇప్పుడైతే యష్మి అయితే తను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే 'కుక్కు విత్ జాతిరత్నా'లోని స్టార్మాలో ప్రసారమయ్యే దాంట్లోకైతే యష్మి రాబోతుందంట. అలాగే నిఖిల్ కూడా ఎంట్రీ ఉందంట. కావ్య కూడా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి కావ్యను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు ఎక్కువ శాతం. మరి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వీళ్ళ కోసమైతే అసలు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో చూడాలనైతే ప్రేక్షకులైతే ఎంతగానో ఆసక్తి అయితే చూపిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.